హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హైదరాబాద్ టు దుబాయ్ వెళ్ళే ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మేము వెళ్ళిన ఫ్లైట్ ఫ్లై దుబాయ్. జనరల్గా ఎమిరేట్స్ లాంటి ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్కి వేరే ఎంట్రన్స్ ఉంటుంది అండ్ మిగతా క్లాసెస్కి వేరే ఎంట్రన్స్ ఉంటుంది. బట్ దీంట్లో ఒకటే ఎంట్రన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ వీల్ చైర్ వాళ్ళని పంపించేస్తారు బికాజ్ వాళ్ళకి అసిస్టెన్స్ కావాలి. సో వాళ్ళు వెళ్ళిపోయాక బిజినెస్ క్లాస్ వాళ్ళని పంపిస్తారు అన్నమాట. సో బిజినెస్ క్లాస్ దాంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నాము. డోర్ దగ్గర బోర్డింగ్ పాస్ చెక్ చేశాక లోపలికి పంపించారు. సో ఇలా ఉన్నాయన్నమాట సిట్టింగ్ అరేంజ్మెంట్ లోపల. ఇది మన సీట్ అండి. బోర్డింగ్ మొత్తం అయిపోయాక ఫస్ట్ మనకి జ్యూస్ ఇస్తారు. సో 3 చాయిసెస్ ఉన్నాయి ఆ రోజు, వాటర్ కానీ, యాపిల్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ. సో మనల్ని అడిగి మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. మనకి హెడ్సెట్ ఇచ్చారండి. జనరల్గా ఎకానమీ క్లాస్లో స్క్రీన్స్ ఉండవు, సో హెడ్సెట్స్ ఇవ్వరు. దీంట్లో మనకి స్క్రీన్ ఉంది కాబట్టి హెడ్సెట్ ఇచ్చారు. నెక్స్ట్ సీట్ సైడ్కి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అండ్ దెన్ పైన మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇదేమో హెడ్సెట్ హ్యాంగ్ చేసుకోవడానికి స్పేస్. అండ్ ఎవరైనా లైట్స్ ఆఫ్ చేశాక బుక్ కానీ ఏదైనా చదవాలి అనుకుంటే లైట్ కూడా ఇచ్చాడు. ఇదేమో ఫుడ్ తినడానికి టేబుల్లా అనమాట. సో ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు మనం వేసుకుంటే వాళ్ళు అరేంజ్ చేసేసి మొత్తం వెళ్తారు. సో నార్మల్ టైంలో లోపలే ఉంటుంది. నెక్స్ట్ ఇదే సైడ్ మనకి చిన్న స్పేస్ ఇచ్చాడు బ్యాగ్ ఏదైనా ఉంటే పెట్టుకోవడానికి. సో మనకి ఎక్స్ట్రా బ్యాగేజ్ ఏదైనా ఉంటే లోపల పెట్టేసి చిన్నవి క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్కి కూడా స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకి రిమోట్ ఉంటుందండి. ఈ రిమోట్ మనం తీసి మళ్ళీ లోపల పెట్టేయచ్చు. దీంట్లో ఏముంటాయంటే మనం స్క్రీన్ ఆపరేట్ చేయడానికి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి మొత్తం సీట్ బెడ్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు చూపించే బటన్ ఏమో లెగ్స్, ఓన్లీ లెగ్ పార్ట్ ఫ్రంట్కి రావడానికి, పైకి లేవడానికి. ఈ బటన్ ఏమో మన బ్యాక్ సైడ్ వెనక్కి వెళ్ళడానికి. ఇది ఆపరేట్ చేస్తేనేమో మొత్తం ఫ్లాట్ బెడ్ లాగా అయిపోతుంది అనమాట. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు బ్రైట్గా ఉండే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డిమ్గా ఉండేవి ఆన్ చేస్తారనమాట. అండ్ వన్స్ ఫ్లైట్ స్టార్ట్ అయితే మనకి సర్వీసెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఇట్లా హాట్ క్లాత్ ఒకటి ఇస్తారు ఫ్రెష్ అవ్వడానికి, తర్వాత బ్లాంకెట్ ఇస్తారు. సో ఇందాక చెప్పా కదండి సీట్ మొత్తం ఫ్లాట్గా అయిపోతుంది బెడ్ లాగా అని చెప్పి. సో అయితే ఆపరేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ముందున్న స్పేస్లోకి మన కాళ్ళు వెళ్ళిపోతాయి అండ్ మొత్తం సీట్ ఇట్లా ఫ్లాట్గా అయిపోతే మనం పడుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ఇంకా బివరేజెస్ మెనూ తెచ్చిస్తారు. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఫుడ్ ఇస్తారనమాట. మనం ఫుడ్ చెప్పాక అది వచ్చేలోపు మనకి స్నాక్ లాగా ఇలా ఏదో ఒకటి ఇస్తారు తినడానికి. సో వాళ్ళు ఇచ్చిన మెనూలోంచి నేను కాఫీ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నాకు కాఫీ తెచ్చిచ్చేసారు. సో బిజినెస్ క్లాస్లో ఏంటంటే మనం డ్రింక్స్ ఇలా కాఫీ, జ్యూసెస్ అవి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు తెచ్చిస్తారనమాట. ఇందాక చెప్పా కదండి ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు వాళ్ళే రెడీ చేస్తారని. సో ఇట్లాగా టేబుల్ పైన క్లాత్ వేసేసి మన ఫుడ్ ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోతారు. సో ఎవరు చెప్పిన ఫుడ్ వాళ్ళకి ఇచ్చేసాక మళ్ళీ సెపరేట్గా వస్తారనమాట. రోటీ కావాలా, బన్స్ కావాలా అని. సో మనం సెలెక్ట్ చేసుకున్నది మనకి ఆ ప్లేట్లో సర్వ్ చేసేసి వెళ్ళిపోతారు. సో ఫుడ్ అంతా తినేసాక వాళ్ళు మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారండి. తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. సో మనం పడుకోవాలి అంటే పడుకోవచ్చు, ఆర్ఎల్ స్క్రీన్లో ఏదైనా చూడాలి, ఆడుకోవాలి అంటే చేయొచ్చు. అండ్ మధ్యలో ఏమైనా తాగాలి అనిపిస్తే వాళ్ళని మళ్ళీ అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. లిమిట్ అనేది ఉండదు. ఇంకా దగ్గరికి వచ్చేసాము అన్నప్పుడు వాళ్ళు ఇలాగ కోల్డ్ క్లాత్ ఇస్తారు. స్టార్టింగ్లో హాట్ క్లాత్ ఇచ్చారు కదా, ఇప్పుడు కోల్డ్ క్లాత్ ఇస్తారనమాట ఫ్రెష్ అవ్వడానికి. అండ్ ఫైనల్గా మనకి ఇలాగా ఫాస్ట్ ట్రాక్ కార్డ్ ఒకటి ఇస్తారండి. లైన్స్లో నుంచోకుండా మనకి అక్కడ ప్రాసెస్, ఇమిగ్రేషన్ అవన్నీ తొందరగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవడానికి యూజ్ అవుతుంది ఇది. ఇన్ కేస్ ల్యాండింగ్ బిల్డింగ్కి దూరంగా అవుతే బస్సెస్ ఉంటాయి కదండి బిల్డింగ్ వరకు వెళ్ళేదానికి. సో ఆ బస్సెస్ కూడా స్పెషల్గా బిజినెస్ క్లాస్ వాళ్ళకి వేరే ఉంటాయి అన్నమాట. అలా స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటూనే మన జర్నీ అయిపోతుంది. అండ్ బ్యాక్ టు రొటీన్.
బాయ్ బాయ్.